అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జగ్గు టాక్స్. సో ఈ వీడియోలో ఎలిమినేషన్ ఎవరయ్యారు, అసలు ఏం జరిగింది, నాగార్జున గారు ఎవరిని తిట్టారు, అండ్ క్యాప్టెన్సీ ఉందా పోయిందా, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, అండ్ వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు అనేది చెప్పబోతున్నా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే నా వీడియో అనేది వెళ్ళిపోతుంది అండ్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా చేయడానికి. చాలా మంది అప్డేట్స్ ఇస్తారు, రివ్యూస్ ఇస్తారు, కానీ కరెక్ట్ అనేది మ్యాక్స్ ఇవ్వరు అండ్ ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళు యూజ్ చేసుకుని ఇస్తారు. ఎవరు ఫేవర్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. బట్ మనం అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. లాస్ట్ ఇయర్ చూసిన వాళ్ళకి తెలుసు మన గురించి. సో మ్యాటర్కి వచ్చేస్తే సెకండ్ వీక్లో సిక్స్ మెంబర్స్ నామినేషన్స్లో ఉండేది. అండ్ అప్పుడే నేను నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో అప్డేట్ ఇచ్చిన, ఈ వీక్ కామనర్స్ ఎలిమినేట్ అవ్వబోతున్నారంటే చాలామంది నమ్మలేదు. ఫ్లోరస్ అయినా అవుతుంది చూడన్నా అని చెప్పేసి నన్ను తిట్టిర్రు. సర్లే చూద్దాంలే అప్పటి వరకు అని చెప్పేసి అన్న. అఫ్ కోర్స్ ఫ్లోరా సైని ఎండింగ్ వరకు వచ్చింది అండ్ మనీష్ కూడా వచ్చిండు అండ్ ప్రియాకి కూడా తక్కువనే ఉన్నాయి, హరీష్కి తక్కువనే ఉన్నాయి. సో 4 మెంబర్స్కి తక్కువ ఉన్నాయి. టాప్ వచ్చేసి బర్నీ అండ్ సుమన్ శెట్టికి ఉన్నాయి అనమాట. సో ఈ నలుగురిలో చూస్తే మనీష్ది పెద్దగా కంటెంట్ లేదు ఈ వీక్లో. అండ్ ప్రియా ఓవర్ యాక్షన్ అయితే ఉంది అండ్ ఫ్లోరా సైని ఓట్స్ అయితే పడుతున్నాయి, మరి అవి ఎక్కడి నుంచి పడుతున్నాయో అర్థం కావట్లేదు. సో లీస్ట్ ఓటింగ్ వచ్చేసి ఫ్లోరా సైన్ అండ్ మర్యాద మనీష్లో ఉండే. వాళ్ళిద్దరిలో చూస్తే నిన్న నైట్ ఫ్లోరాకి ఎక్కువ పడటం వల్ల మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు. సో అండ్ నాగార్జున గారు డెమాన్ పవర్ని క్యాప్టెన్సీగా పీకేసారు. ఎందుకు? రీతు చౌదరి సంచాలక్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట అసలు క్యాప్టెన్సీ ఎట్లా అయిండు, ఎందుకు అయ్యారు, ఫేవరిజంతో అయిందా ఏందనేది. ఫుల్ క్లాస్ అయితే పీకిండు రీతు చౌదరికి. అండ్ ప్రియా శెట్టి, శ్రీజని వాళ్ళు అయితే ఎంత ఓవర్ చేస్తారు అంటే అంత ఓవర్ చేస్తారు. మన లెక్కనే నాగార్జున గారు కూడా అనిపించినట్టుంది. నాగార్జున గారు కూడా తిట్టేషన్ గట్టిగా తిట్టిండు. అండ్ ఓనర్స్ టెనెంట్స్ లాగా మారితే ఎట్లుంటుంది, టెనెంట్స్ ఓనర్స్ లాగా మారితే ఎట్లుంటుంది అనేది ఈరోజు ఎపిసోడ్లో చూడబోతున్నాం. చూడుర్రి, నాకు తెలిసి అయితే క్రేజీ ఉండబోతుంది. ఇప్పటికెళ్ళి మస్తు మజా వస్తుంది. ఆ సంజయ్ ఏం చేస్తుందో చూడాలి ఫస్ట్. అండ్ కానీ మొన్న అయితే బర్నీ గారిని చూస్తే పాపం అనిపించింది. యాక్చువల్లీ బర్నీ గారు కానీ లేకపోతే ఇమాన్యుల్ కానీ క్యాప్టెన్ అవ్వాలి. డెమాన్ పవర్ని మన రుతి చౌదరి చేసింది. చాక్లెట్ల కోసం దేనికోసం తెలియదు కానీ చేసేసింది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఇచ్చిన చాక్లెట్ల కోసమే డెమాన్ పవర్ క్యాప్టెన్ చేసిందేమో అని చెప్పేసి. బట్ వాట్ ఎవర్, రీతు అయితే సంచలక ఫెయిల్ అయిందని నా ఉద్దేశం. అండ్ వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు రాబోతున్నారు అనేది నా ఇన్స్టా బ్రాడ్కాస్ట్లో అప్డేట్ ఇస్తున్నా. నెక్స్ట్ వీడియోలు కూడా చేసి పెడతా. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.